భగవద్గీత ద్వితీయాధ్యాయము 55వ శ్లోకము. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవాను ఉవాచ. దేవాదిదేవుడు పలికెను. ప్రజహాతి విడుచును. యదా ఎప్పుడు. కామాన్ ఇంద్రియ తృప్తిని కలిగించు కోరికలను. సర్వాన్ అన్ని విధములైన. పార్థ ఓ పృథకుమార. మనః గతాన్ మానసిక కల్పితములైన. ఆత్మని విశుద్ధమైన ఆత్మస్థితి అందే. ఏవా నిశ్చయముగా. ఆత్మన విశుద్ధమైన మనస్సు చేత. తుష్టః తృప్తి నొందినవాడై. స్థితప్రజ్ఞ ఆధ్యాత్మిక స్థితి అందు నెలకొనినవాడు. తదా అప్పుడు. ఉచ్యతే చెప్పబడును. దేవాది దేవుడు పలికెను. ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడెప్పుడు త్యజించునో మరియు ఆ విధముగా శుద్ధపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. భాష్యము. కృష్ణ చైతన్యవంతమునందు లేక భక్తియుక్తమైన భగవత్సేవయందు పూర్తిగా నెలకొనినట్టి వ్యక్తి సమస్త సాధు సద్గుణములను కలిగియుండుననియు అట్లు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి అందు నెలకొనినవాడు తన మనోకల్పనలను ఆశ్రయించుచుండుటచే ఎట్టి సద్గుణములను కలిగి ఉండజాలడనియు శ్రీమద్భాగవతము చెప్పుచున్నది. కనుకనే మనోకల్పితములైన అన్ని రకాల ఇంద్రియ భోగములను మానవుడు త్యజింపవలెనని ఇక్కడ చక్కగా చెప్పబడినది. వాస్తవమునకు అట్టి ఇంద్రియ వాంఛలను కృత్రిమముగా త్యజించుట కష్టము. కానీ ఎవరైనను కృష్ణ చైతన్యమునందు నెలకొనినంతనే అప్రయత్నముగానే బాహ్య ప్రయత్నములేవీ లేకుండా ఇంద్రియ వాంఛలన్నీ నశించిపోవును. కనుకనే మానవుడు నిస్సంకోచముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనవలెను. ఎందుకనగా ఈ భక్తియుక్త సేవయే మానవుని ఆధ్యాత్మిక స్థితి నందుకొనుటకు వెంటనే తోడ్పడును. పరిపక్వ బుద్ధి గల జీవుడు తాను భగవానుని నిత్యదాసుడనని గుర్తించి సదా తన యందు తానే తృప్తి నొందుచుండును. అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినట్టి వ్యక్తి తుచ్చమైన భౌతిక ఇంద్రియ వాంఛలకు లోబడి ఉండడు. అనగా దేవాది దేవుని నిత్య సేవయనడి తన సహజ స్థితి యందు అతడు సదా ప్రసన్నుడై ఉండును. జై శ్రీకృష్ణ.